లేకపోతే మంచిగా ఉన్న అన్న తమ్ముడైతే మా అత్తకి ఎప్పుడో మా నాన్న ఇచ్చాడు, గౌరవం కొద్ది ఇచ్చాడు, దాన్ని కొంచెం ఉంచుదా ఉంటాం. కానీ కొంతమంది అన్నదమ్ములు మేము ఎప్పుడో ఇచ్చాము, ఇప్పటికే మీరు అనుభవించేశారు, పెట్టే చట్టం మన అవసరమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చట్టాన్ని ముందు తీసేసేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మొదటిగా చేసే పని ఈ చట్టాన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇళ్ల పేరు మీద ఉన్న ప్రాపర్టీ పుస్తకాలు మనకి రిజిస్ట్రేషన్ అయి వస్తాయి. ఇక నుంచి జగన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుందట వాటి మీద. ఆయన బొమ్మ మనకు అవసరమా? ఇప్పుడు మన ఆస్తి మీద ఆయన ఎవరు బొమ్మ పెట్టుకోవడానికి? మన ఆస్తి మీద ఆయన బొమ్మ ఎంతకాలం ఉంటుంది? ఒక 5 ఏళ్ళు పరిపాలన చేశాడు అనుకోండి, నెక్స్ట్ 5 ఏళ్ళు మన రేపు చంద్రబాబు గారు వస్తారు. అంటే మన పత్రిక మాట్లాడుకోవడం సిగ్గుచేటు, కానీ తప్పడం లేదు. మద్యపానంలో నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అట్లాంటి ఆదాయం రాకుండా ఆయన మొత్తం గండి కొట్టి రావట్లేదు. ఈ ప్రభుత్వం ఏ నమ్మకం కలిగించిందని భూముల రేట్లు పెరుగుతున్నాయి. సమస్యలు లేవా? చూడ చెయ్యి. హలో, ఎన్ని రోజులు మాకు పంపించా, మాకు ఎవరు ఈ సంవత్సరం ఈయన గెలిచినాడు. 2014 వేసేసి 24 సమస్యలు చెప్తావా? టిట్కో ఇంట్లోకి డబ్బులు ఎవరైనా కట్టుంటారా? ఏం కట్టలేదు. ఓటు మాత్రం ఫ్యాన్కి వేస్తుంది. నాయకుడు మనకి చంద్రబాబు నాయుడు గారు. అదే 2020 ఇప్పుడు 2047 అంటున్నాడు. 2047 విజన్ అని పెడుతున్నారు. దానిలో మన అందరి డెవలప్మెంట్ గురించి రాస్తున్నారు. డ్రాఫ్టింగ్ అవుతుంది. మగవాళ్ళు, స్త్రీలు, పిల్లలు వచ్చినా ఎందుకు ఆయన సంవత్సరాలు ఎన్నుకుంటున్నాడు? 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 2047కి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 100 సంవత్సరాలు కంప్లీట్ అయితే మనం ఈ దేశానికి ఏమి అభివృద్ధి చూపించాం, ఎలాంటి అభివృద్ధి చూపించామని చెప్పడం కోసం 2004 రావట్లేదు. మీ అందరికీ తెలుసు. మధ్య పబ్లిక్ ప్రాపర్టీ పెడతాడు, మా సెక్రటరియట్ పెట్టేస్తాడు, ఆర్టీసీ ప్రాపర్టీ పెట్టేస్తాడు. ముందు ఉన్న ఆయన బొమ్మ. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు వస్తుంది, అది రావట్లేదు. అక్కడ పడిపోయింది. లెక్కల నుంచి రావట్లేదు. ఇది ఏ ఆధారం లేదు. ఓటేసి గెలిపించండి. ఈయన ఎమ్మెల్యే అయితే అక్కడ అసెంబ్లీలో పోయి కూర్చొని సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. సో అలాగే ఆయన యంగ్ ఉన్నాడు కాబట్టి మీ సమస్యలన్నిటినీ అడ్రస్ చేయగలడు, పరిష్కరించగలడు. మీకు ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఓటేసి గెలిపించండి. మనందరం గెలిపిస్తాం, నేను కూడా వేస్తాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా నన్ను కూడా ఎన్నుకోండి. ఎంపీ అభ్యర్థిగా ఓట్లు వేస్తే మీకు పార్లమెంట్లో మేము చట్టాలు చేసే విధానంలో నేను పాల్గొంటాను. మన సమస్యలన్నింటినీ అక్కడ పరిష్కరించడానికి డిస్కస్ చేసి పాలసీ విధానంలో మన సమస్యలను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఉద్యోగాలు వస్తే అందరికీ లిక్విడిటీ వస్తుంది. అన్ని ఫ్యామిలీస్ సెటిల్ అవుతాయి. ఆడ మగ మొత్తానికి ఉద్యోగాలు వస్తాయి. మనం మద్రాస్కి, బెంగళూరుకి, తమిళనాడుకి మధ్యలో ఉన్నాం. మనకున్నంత అవకాశం ఇంకెవ్వరికి లేదు. అదృష్టం. మంచి కారిడోర్ ఉంది. 4 వేలో ఉంది, 6 వేలో ట్రాన్స్పోర్టేషన్ వేసుకుంటున్నాం. అక్కడ చెన్నైలో ఉన్న భారీ పరిశ్రమలు, స్మాల్ మీడియం ఇండస్ట్రీస్, అవి మనకు సరిపోతాయి. వాటితో అగ్రిమెంట్లు పెట్టుకొని ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళి మనం తయారు చేసి వాళ్ళకి సప్లై చేస్తాం. మనకి ఇక్కడ ఇన్కమ్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఆ దృష్టితో పారిశ్రామిక విధానాన్ని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే నేను కూడా ఇక్కడ గెలిచి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టబోతున్నాను మా ఆఫీస్లో. అక్కడ ఎప్పుడు 2-3 కంప్యూటర్స్, 2-3 ఎంప్లాయీస్ ఉంటారు. మీ సమస్యలన్నింటినీ అక్కడికి మెయిల్ చేస్తే చాలు, నేను తీసుకుంటాం. మీ సమస్యలు మెయిల్ వద్దనుకుంటే పేపర్ ఇస్తే చాలు. ఎవరి సమస్యలు ఎట్లా పరిష్కరించవచ్చు? నా ద్వారా అవుతుందా, జగన్మోహన్ గారి ద్వారా అవుతుందా, లేకపోతే చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్లాలా, లేకపోతే పార్లమెంట్లో దీని గురించి చర్చించాలని సెగ్రిగేట్ చేసి ఆ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కూడా. కాబట్టి అలాగే వ్యవసాయదారులు కానీ, పట్టణంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి పెడతాం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మీకు ఐడియా ఉంటుంది. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. న్యాచురల్గా వచ్చే సోలార్ నుంచి, సూర్యరశ్మి నుంచి మనం ఎనర్జీ తీసుకుంటాం. న్యాచురల్గా వచ్చే గాలి నుంచి విండ్ ఎనర్జీ తీసుకుంటాం.
దీనివల్ల మన కరెంటు బిల్ తగ్గుతుంది. మన ఇంటి నుంచి మన పవర్ గ్రిడ్కి అయితే ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో మన పవర్ బిల్ తగ్గిపోతుంది. దేశం మీద పవరు కరెంటు మీదకి రావాల్సిన బాధ్యత భారం తగ్గుతుంది. మీ అందరికీ తెలుసు, మనకు హైడ్రో పవర్ చాలా తగ్గిపోయింది. హైడ్రో అంటే నీళ్ల నుంచి వచ్చేది. వర్షమే లేకపోతే నీళ్ళలో పవర్ రాదు, నదులన్నీ ఎండిపోయినాయి. అలాగే థర్మల్ అంటారు, బొగ్గుతో తయారు చేసే పవర్, అది కూడా తగ్గిపోయింది. కాబట్టి మనం ఈ సొంతంగా రెన్యూవబుల్ ఎనర్జీ కానీ తెచ్చుకుంటే గవర్నమెంట్ అన్ని సబ్సిడీలు ఇస్తుంది. ఈ సంవత్సరం ప్రతి ఇంటికి అంటే 1 కోటి ఇళ్ళకి డొమెస్టిక్ సోలార్ ప్లాంట్ పెడదామని ఉద్దేశం పెట్టుకున్నారు. మనం అందులో ఒక 25 లక్షలు మనం తెచ్చుకున్నాం. 75 వాళ్ళకి వదిలేద్దాం. ఈ నియోజకవర్గానికి 25 లక్షలు తెచ్చుకున్నాం. పెట్టిన పారిశ్రామికవేత్తలకి, పెట్టిన ఉద్యోగులకి ఒక 10 మందికి ఉద్యోగం కల్పిస్తారు. 100 పెడితే 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తీసుకున్న మనకి పవర్ సేవ్ అవుతుంది, పవర్ బిల్ నుంచి బయటపడతాం, అందరికీ సౌఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా సమర్థత మీద నమ్మకం ఉంచి గురజాల గారికి నాకు ఓటేయండి. గురజాల గారికి ఓటేస్తే సీఎం అవుతారు. నాకు ఓటేస్తే నేను పార్లమెంట్లో మీ అందరికీ రావాల్సిన అన్ని స్కీములు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రజలందరికీ మరి నమస్కారం. మా మీద నమ్మకం ఉంచండి, మాకు ఓటేసి గెలిపించండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇక్కడికి ఇది నేను 2వ సారి వస్తున్నా. ఒకసారి ప్రచారానికి వచ్చి ఇలా పోయినాము, మళ్ళీ రంజాన్ రోజు వచ్చాను. బాగా గౌరవించారు రంజాన్ రోజు. ప్రజలు కాదు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళే మాట్లాడిన తర్వాత ఇలాంటి మైక్ లో మాట్లాడారు. వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఏమని? పొద్దునే లేసి అడిగిపోతాం, గట్ల కొడతాము, దాన్ని మా లారీలో సప్లై చేస్తే కేసులు అయినాయి అని. తర్వాత చెరువులు కనిపించినాయి, నీళ్లు లేదు కదా, చెరువుల్లో నీళ్లు తేలేదు కదా. ఎందుకు తేలేదు చెప్పు? ప్రజలకి నీళ్లు ఇస్తే తాగి ఇంట్లో ఉంటారు. అడ్డం పుట్టినప్పుడు పుట్ట ఈ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలు, వాటినన్నిటినీ క్వారీలు, ఒక్కొక్క క్వారీకి ఇంతని 1 లక్ష రూపాయలు, 50,000 డిమాండ్. ఉండే ఉద్యోగస్తులంతా పోయినారు. ఇక్కడ పని పాట లేకుండా అయిపోయింది. కాబట్టి మీరు ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ ఒకసారి ఓటేస్తే ఓటేస్తే బంగాళాఖాతం అంటారు. బంగాళాఖాతం ఎత్తుకొని పోయి వదిలేస్తాడు మిమ్మల్ని. ఎవరైనా చెరువులో వదిలితే ఈత కొడతాము, బావి కాడ వదిలితే ఈత కొడతాము, సముద్రం కాడ వదిలితే ఏం చేస్తాము? ఏమి చేయలేము. ఏమ్మా, మునిగిపోతారు. అది కరెక్ట్, చెప్పు ధైర్యంగా. కాబట్టి ఇదే రంజాన్కి ఇక్కడికి వచ్చిన రోజు ఏ మనిషి అయినా పద్ధతి కలిగినోడు, ఇప్పుడు మా ఎంపీ గారు మాట్లాడినారు, అంతకంటే ముందు మా ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ అన్న మాట్లాడినాడు. పద్ధతిగా నాకు మైక్ ఇచ్చినా నేను మాట్లాడుతా ఉన్నా. ఇలా మాట్లాడగానే మా ఎంపీ గారు జోన్లో పెట్టుకోకపోతే ఏమైనా ఉండే అర్థమా? ఆ నాయకుడు ప్రసంగం ఇచ్చినాడు, నేనుదా మైనారిటీలకి బిర్యానీ పెట్టింది అంటే. అంతకుముందు వాళ్ళు బిర్యానీ చూడలే. ఈయన కష్టపడి కట్టెలు కొట్టి అలసిపోయి ఆ డబ్బులు ఎత్తుకొని వచ్చి వీళ్ళకి బిర్యానీ పెట్టినాడంట. అది ఏం కట్టలేని అందరికి అర్థమైంటుంది. ఎందుకంటే ఆయన ఇంత పొడుగు పెట్టాడు. 13 కేసులు ఉన్నాయి. ఏం కేసులా? ఎర్రచందనం కేసులు, తర్వాత సారాయి కేసు, లిక్కర్ తాడా కేసు, కల్తీ మందు అంటే పచ్చి దొంగ. అతను ఒప్పుకున్నాడు. ఏమని? నేను తాడా కేసులో జైలుకు పోయినా అంటే అర్థమేమే? కల్తీ మనస్తత్వం ఉన్నాడు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అంతా కల్తీ అయిపోతుందా లేదా? పాడైపోతుంది. ఇప్పటికే పాడైపోయింది. ఒకడు లాటరీ అమ్ముతా ఉన్నాడు, ఒకడేమో క్యాసినో నడుపుతా ఉన్నాడు పేకాట, ఇంకొకడు గుట్కా మట్కాలు అమ్ముతా ఉన్నాడు. రేపు పొద్దున మీ భూములు ఇల్లు కూడా అమ్మేస్తారు. మీరు ఏమారితే తొడుకొని పోయి కిడ్నీలు లివర్లు కూడా అమ్మేస్తారు. మాదే హాస్పిటల్ కంటే మీకు ఫ్రీ అంటాడు. మీరు ఫ్రీ అనగానే నమ్మిపోతారా? డాక్టర్ ఈ కిడ్నీ మనకు కావాల్సి పడుతుంది, పోసారా అంటే వాళ్ళ అలవాట్లు చెప్తుంది. నేను చెప్పేది కాదమ్మా. నామినేషన్ వేసిన పత్రమే నా పైన 15 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్పుకున్నారు. చెప్పినారా లేదా? నామినేషన్ లో చూడారా మీరు ఎవరి కేసులు ఎన్ని ఉంటాయని? చూసినారా? సరే, మనమే ఒక కలపత్రం వేసి ఇచ్చేద్దాంలే మీకు ఈజీగా. ఏ కేసు నెంబర్కి ఎన్ని దొంగతనాలు జరిగింది. వాళ్ళ ఉద్దేశంలో ఒక దొంగతనం చేసిన దొంగే, 100 చేసిన దొంగే. ఎందుకు చెప్ప? మా అధినాయకుడే పెద్ద దొంగ జైలుకి పోయి వచ్చినాడు, లక్షల కోట్లు తిన్నాడు. ఆయనే వచ్చి ముఖ్యమంత్రి అయినప్పుడు మేము ఎమ్మెల్యే కాకూడదా అని ధైర్యం ఇచ్చినాడు వాళ్ళ అధినాయకుడు. ఎవరు?
నా పేరు పెట్టుకున్నాడు. అంటే పేరు మాత్రం ఇంచలేదులే. ఆయన వైఎస్, నేను జీసీ జగన్మోహన్. గురజాల జగన్మోహన్ నేను, ఆయన వైఎస్ జగన్మోహన్. ఆయన చూపించినాడు ఎన్ని లక్షలు కొట్టేసినా జైలుకు పోతే రైట్ రాయల్ గా మంచిది ఇస్తారు, 3 పూట్ల ఇంటి నుండి తిండి వస్తుంది. అలాగే ఈయనేమనుకున్నాడు, ఇక్కడ ఉండి ఆపేస్తే మనం ఆల్రెడీ పోయి వస్తున్నాం జైలుకి, పోతే ఎప్పుడు పోతానో కూడా తెలియదు అంటాడు. మీపై ఉన్న కేసులు ఏవి అంటాడు. అప్పుడు ఈ చేట భారతం చెప్పాలి. కేసు నెంబర్ 1 నగిరి దగ్గర దొంగతనంగా ఎర్రచందనం పోతా ఉంటే ఆపేడితే మా ఎంసీ విజయ్ ఆనంద్ రెడ్డి గారిది అని చెప్పారు. కాబట్టి అదొక కేసు. అలా ఒక్కొక్క కేసు 15 కేసులు ఉన్న వ్యక్తి ఇంక రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే ఎన్ని కేసులు ఇప్పుడు చేసుంటే దొంగతనాలకి, పేకాట, లాటరీ, సారాయి, దొంగ లిక్కర్, ఎర్రచందనం, చెరువుల్లో ఇసుక, క్వారీల్లో ఇంకేమేమి చేస్తుంటాడో మేము వస్తే కానీ తెలియదేయాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళకే సపోర్ట్. పోలీసులు కూడా పాపం ఏమి చిత్తూరు ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ తల్లి, హైదరాబాద్ లా కాదు కానీ హైదరాబాద్ లాంటి చిత్తూరుని తయారు చేస్తాను అని చెప్పారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి ముందుగా మీరందరూ మే 13వ తేదీన దేవుడికి పూజ చేసి, స్నానం చేసుకుని పూజ చేసి ఈ రాక్షసుడు పోవాలి, కష్టపడే శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ ఆ దేవుడిని ప్రార్థించి, అలాగే చిన్న నా కోరిక నేను కూడా గెలవాలని మీ అన్న తమ్ముడుగానో, లేదా వయసైన వాళ్ళకి బిడ్డగానో, లేదు అన్నగానో, లేదా తమ్ముడుగానో, ఇంకొక రకంగానో ఏదో ఒక రకంగా మీకు బంధుత్వాన్ని భావించి మీ అందరు అమూల్యమైన ఓటు, ఒక ఓటు ఎమ్మెల్యేకి సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 1 ఎందుకు వచ్చింది చెప్పు? నేను ఎప్పుడు నెంబర్ 1 కాబట్టి ఆ భగవంతుడు నాకు 1. జగన్మోహన్ అంటే 10 అక్షరాలు, 10 అంటే 1. అలాగే సీరియల్ నెంబర్ 1 వచ్చింది. మీరు చిత్తూరు నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండాలి, ఇది నా ఊరు, నా నియోజకవర్గం అని మీకు అంతా ఉంటే మీరు నెంబర్ 1 కి ఓటేస్తే మాత్రం నెంబర్ 1 అయిపోయింది. అదే ఇంకొందరు దొంగలకి ఓటేయాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. వేసారా ఓటు దొంగలకి? ఏం కొందరే చెప్తారు, ఇంకొందరు ఆలోచిస్తా ఉంటారా?